భక్తులందరికీ కృష్ణా పుష్కర శుభాకాంక్షలు. నుడినై నీ కవినై పరమ సంతుష్టిన్ ప్రకాశించుచున్, గుడినై నీకు ప్రతిష్ఠ చేసి కొనెదన్ గుండెన్ నినున్ భక్తితో, సుడినై చేయుచు నీ ప్రదక్షిణములన్ శోధించి నీ మూలముల్ ముడినే పెట్టెదవానితోడ తడితో ముక్తీసి కృష్ణానది. ఓ కృష్ణానది, నుడినై నేను భాషా స్వరూపుడిగా మారతా. ఈ తెలుగు భాష నేను వేరు కాకుండా నేనే భాష, భాషే నేను అనేటువంటి స్థితికి నేను చేరుకోవాలి. అలా చేరుకుని ఆ భాషా జ్ఞానం అంతా కూడా కలిగి ఉండి అప్పుడు నీ కవినై, ఈ కృష్ణానది పైన శతకం రాసిన కవినై. ఈ తెలుగు భాషలో ఎందరో మహాకవులు, కవిత్వ తపస్సులు ఎందరెందరో ఉన్నారు. కానీ వారందరూ కూడా నాకు ఈ చక్కని అవకాశాన్ని వదిలిపెట్టారు. కృష్ణానది పైన వారెవరూ శతకం రాయకుండా నేను రాసేలా నన్ను అనుగ్రహించారు. కనుక నేను నీ పైన మొట్టమొదటగా తెలుగులో శతకం రాసినటువంటి కవినయ్యాను. నుడినై నీ కవినై పరమ సంతుష్టిన్ ప్రకాశించుచున్. కృష్ణా తీరంలో పుట్టి ప్రతిరోజు 2-3 గంటలు కనీసం కృష్ణలో స్నానాలు చేసి ఈదులాడినటువంటి ఒక కవిగా ఆ కృష్ణానది పైన తొలి శతకకర్తగా నేను చాలా సంతృప్తితో ఆనందంతో ఉన్నాను. అలా సంతుష్టితోనే ప్రకాశిస్తూ గుడినై నీకు, కృష్ణవేణికి ప్రత్యేకించి ఎక్కడా గుడి లేదు. ఆ గుడి నేను కావాలనుకుంటున్నాను. నన్ను అలా అనుగ్రహించు, నన్ను అలా తీర్చిదిద్దు. గుడినై నీకు ప్రతిష్ఠ చేసి కొనేదన్ గుండెన్ నినున్ భక్తితో. నీకు నేను గుడి కాగలను, మరి ఈ లోపల కొలువు ఉండవలసింది మాత్రం నువ్వు. నా గుండెలో నిన్ను ప్రతిష్ఠ చేసుకుంటాను. సుడినై చేయుచు నీ ప్రదక్షిణములన్. నీ ప్రవాహంలో సుడులు ఎలా అయితే గిరగిరా తిరుగుతూ ఉంటాయో అలా నిరంతరము కూడా నేను కూడా ఒక సుడినై నీకు ప్రదక్షిణలు చేస్తూ శోధించి నీ మూలముల్, నీ మూలాన్ని నేను శోధిస్తాను. సహజంగా నదీ మూలము, ఋషి మూలము వీటిని ఎవరూ కూడా దాన్ని చూసే ప్రయత్నం చేయొద్దు అంటారు. నేను మాత్రం నీ మూలం చూద్దామనుకుంటున్నాను. కారణం ఏమిటంటే నీ మూలం ఒకడు విష్ణువు, మరి ఒకడు పరమేశ్వరుడు. కనుక నీ మూలం ఏమిటి అనంటే ఆ కృష్ణ పరమాత్మ, ఆ పరమేశ్వరుడు. కనుక నేను నీ సుడిలాగా ప్రదక్షిణలు చేస్తూ 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 నిన్ను ధ్యానిస్తూ నీకు మూలమైనటువంటి ఆ విష్ణువుని, ఆ కృష్ణుణ్ణి, ఆ ఈశ్వరుణ్ణి, వారిని నేను శోధించి నీ మూలముల్, ఆ కృష్ణతత్వాన్ని, శివతత్వాన్ని శోధించి ముడినే పెట్టెదవానితోడ, వాళ్ళతోనే ముడి పెట్టుకుంటాను. తడితో ముక్తీసి కృష్ణానది. నా భక్తి ఆర్ద్రతతో, నీపైన ఉన్నటువంటి ప్రేమతో, భక్తితో, ఈ తడితో నేను వారితో ముడిపెట్టుకుంటాను. ఎందుకంటే పొడిగా ఉండే 2 పదార్థాలు ఏవి కలుసుకోవు. పసుపుని కుంకుమని కలపాలి అని అంటే కాస్త తడి కావాలి. ఏదైనా 2 పదార్థాలని కలపాలంటే వాటిని కలిపేటువంటి శక్తి నీటికి ఉన్నది. కనుక తెల్లరావి చెట్టు వేళ్ల నుండి ప్రవహించినటువంటి నిన్ను ఆధారం చేసుకుని వెళ్ళినట్టయితే ఆ తెల్లరావి చెట్టు రూపంలో ఉన్న కృష్ణుడు దొరుకుతాడు. అలాగే ఉసిరి చెట్టు వేళ్ల నుండి ప్రవహించినది వేణానది. నిన్ను ఆధారం చేసుకుని అలా వెనక్కి వెళ్ళినట్లయితే ఆ ఉసిరి చెట్టు వేళ్ల నుండి ఆ పరమేశ్వరుడి పాదాలు పట్టుకునేటువంటి అవకాశం కలుగుతుంది. కనుక నేను ఈ తడిని ఆధారం చేసుకుని, భక్తి ఆర్ద్రత అనేటువంటి దాన్ని ఆధారం చేసుకుని ఆ కృష్ణతత్వమును, శివతత్వమును పట్టుకుని ముడినే పెట్టెదవానితోడ తడితో ముక్తీసి కృష్ణానది. నాకు ముక్తి కలిగించేటువంటి అధిష్టాన దేవతవు, నా ముక్తికి నీవే కారకురాలవు, నాకు ముక్తినిచ్చే దేవతవు. ఎందుకనంటే నిన్ను ఆధారం చేసుకునే నేను ఆ కృష్ణుణ్ణి, ఆ ఈశ్వరుణ్ణి కూడా పట్టుకోవాలనుకుంటున్నాను. కనుక నన్ను నీ గుడిగా మలచి నా గుండెల్లో నువ్వు కొలువుండి నేను ఎక్కడికి వెళ్ళినా సరే
నా గుండెల్లో ఉన్నటువంటి నిన్ను జనులందరూ చూసేలా కృష్ణానది శతకకర్త అని ఎక్కడైనా ఎవరైనా ఆ కృష్ణానది పైన రాసినటువంటి పద్యాలు రాసి వినిపించండి అని అడిగేలా, నేను ఆ పద్యాలు చదువుతుంటే నా కంఠధ్వని నుండి, నా గానము నుండి, నా వ్యక్తీకరణ నుండి నువ్వు నదీ స్వరూపంగా వెలువడి వారికి ఆనందాన్ని కలిగించి ఎక్కడికక్కడ ఒక కృష్ణానది దేవాలయంలాగా నేను తిరిగేలా జీవించేలా నన్ను అనుగ్రహిస్తూ ఆ కృష్ణునితోనూ ఈశ్వరునితోనూ ముడిపెట్టుకునేలా నువ్వే నన్ను అనుగ్రహించాలి. ఓ కృష్ణవేణి, నన్ను అలా అనుగ్రహించు. ఈ లింగతటి అనేటువంటి తీర్థం గురించి చెప్పుకున్నాం ఇంతకు పూర్వం. అక్కడ సూక్ష్మలింగ స్వరూపుడై ఉంటాడు పరమేశ్వరుడు అని. ఆ లింగతటి తీర్థం తరువాత కృష్ణానది ప్రవాహం తూర్పు వైపుకి వస్తున్నప్పుడు కన్యాహ్రదం అని ఉన్నది. ఇది చాలా విశేషమైనటువంటి తీర్థం. ఈ కన్యాహ్రదం 1000 ధనువుల పొడవు ఉంటుంది. అంటే సుమారుగా 2000 గజాలు, 1.5 కిలోమీటర్ సుమారుగా ఉంటుంది. చాలా పెద్దది ఈ కన్యాహ్రదం. ఈ కన్యాహ్రదం ఎందుకని పేరు వచ్చిందంటే దీనికి ఒక ముని కుమార్తె, ఒక మునికన్య ఇక్కడ ఉండి నిత్యము కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి అన్నదానం చేసేది. అలా మునికన్య ఇక్కడ అన్నదానం చేసేటువంటిది కనుక ఆ మునికన్య పేరిట కన్యాహ్రదము అని ఈ తీర్థానికి పేరు వచ్చింది. ఇక్కడ గనక ఒక్కసారి స్నానం చేసినట్లయితే ప్రయాగలో 6000 సంవత్సరాలు నివసిస్తే ఎటువంటి పుణ్యఫలం కలుగుతుందో, అంటే మనం అలహాబాద్ వెడతాం, ప్రయాగలో గంగా యమున అంతర్వాహినిగా సరస్వతి వచ్చేటువంటి చోట స్నానం చేస్తే మనకి చాలా పుణ్యమని భావించి ఇక్కడి నుంచి దక్షిణ దేశం నుంచి వెడతాం మనం. మనకి ఇక్కడ స్కాంద పురాణం ఏం చెబుతున్నదంటే, రే నాయనా, నువ్వు ప్రయాగ వెళ్ళి స్నానం చెయ్యి, గొప్ప పుణ్యాన్ని నువ్వు సంపాదించు. అంత మాత్రమే కాదురా, నీ కృష్ణానదీ తీరంలో ఈ కన్యాహ్రదంలో గనక నువ్వు వచ్చి స్నానం చేసినట్లయితే ఆ ప్రయాగలో 6000 సంవత్సరాలు నదీ తీరంలో నివసించి ప్రతిరోజు స్నానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం ఈ కృష్ణానదీ తీరంలోని కన్యాహ్రదంలో ఒక్కసారి స్నానం చేస్తేనే అంత ఫలం కలుగుతుందిరా అని చెబుతున్నది స్కాంద పురాణం. ఈ కన్యాహ్రదం యొక్క గొప్పదనం అటువంటిది. ఎందుకనంటే ఒక కన్య యొక్క శక్తి సామర్థ్యాలను ఇక్కడ తెలియజేస్తున్నది ఈ విషయం. ఒక కన్య నిశ్చలమైనటువంటి మనస్సుతో, నిర్మలమైనటువంటి హృదయంతో, సేవాభావంతో నిరంతరం అన్నదానం చేసింది. అలా స్వచ్ఛముగా నిర్మలమైన మనస్సుతో, నిర్మలమైన హృదయంతో ఉన్న కన్యలకు ఎంత శక్తి కలుగుతుంది అనేటువంటిది ఈ కథ మనకు తెలియజేస్తున్నది. ఆ కన్య నిరంతరం అన్నదానం చేయటం వల్ల వచ్చినటువంటి వారందరూ కూడా భోజనం చేసి ఆ అమ్మాయి పట్ల ప్రసన్నులై తమ కూతుర్ని, తమ మనవరాల్ని ఆ పిల్లలో చూసుకుంటూ ఆ అమ్మాయికి మంచి జరగాలని కోరుకున్నారు. ఎవరైనా సరే ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక చక్కని రత్నం లాంటి పిల్ల, సంస్కారవంతురాలు, మీతో చక్కగా మర్యాదగా మాట్లాడుతూ మీకు ఆతిథ్యం ఇచ్చినట్లయితే ఆ ఇంట్లో మీకు సహజంగా ఏమనిపిస్తుందంటే ఈ అమ్మాయికి మంచి వరుడు రావాలి, ఈ అమ్మాయి బాగుండాలని కోరుకుంటారు. అది అప్రయత్నంగా జరుగుతుంది. ఏ సజ్జనుడికైనా ఇదే భావం కలుగుతుంది. అలా ఈ అమ్మాయి ఉత్సాహంగా అనేకమైనటువంటి పిండి వంటలు వండి వార్చి వారందరికీ ఉత్సాహంగా తమ ఇంట్లో బంధువులకి పెట్టినట్టుగా కొసరి వడ్డించి అన్నదానం చేయటంతో ఎక్కడెక్కడి నుంచో బడలికతో వచ్చి ఇక్కడ ఏం దొరుకుతుందో దొరకదో తెలియనటువంటి పరిస్థితి. ఆ కృష్ణానది మీద ప్రేమతో భక్తితో వచ్చారు తప్పితే భోజన సదుపాయాలు ఉంటాయో ఉండవో తెలియదు వారికి. అటువంటి చోట ఒక పిల్ల చెంగున అక్కడ పక్కన తిరుగుతూ వారికి కావాల్సినటువంటి సపర్యలన్నీ చేస్తూ వారికి చక్కగా ఆదరంగా భోజనం వడ్డించేటప్పటికీ ఎక్కడెక్కడి మునులు, జనులు, భక్తులు అందరూ కూడా ఆ అమ్మాయి శ్రేయస్సును కోరుకున్నారు. ఆ అమ్మాయి నిర్మలత్వం వల్ల, ఆ దాన గుణం వల్ల అందరూ కూడా అమ్మాయి బాగుండాలని కోరుకునేటప్పటికీ 1.5 కిలోమీటర్ సుమారుగా కన్యాహ్రదం అనే పేరుతో ఆ జల చైతన్యం అంతా కూడా వ్యాపించి కృష్ణానది కూడా సంతోషించి ఆ అమ్మాయి పేరుతో అక్కడ ఒక తీర్థం ఏర్పడేలా చేసింది. ఆ తీర్థంలో స్నానం చేస్తే 6000 సంవత్సరాలు గంగా యమున సరస్వతుల సంగమంలో స్నానం చేసి ఆ పక్కనే నివసిస్తే ఎంత ఫలం కలుగుతుందో అంత ఫలం కలుగుతుందిరా అని స్కాంద పురాణంలో మహర్షులు చెబుతున్నారు. ఆ పక్కన అనఘాహ్రదం ఉన్నది.
అంటే అక్కడ పాపం అనేటువంటిది అసలు దరి చేరదు. దాని దగ్గరికి వెడుతుంటేనే పాపాలు తొలగిపోతాయి. ఆ అనఘా హ్రదం 50 ధనువులు, అంటే సుమారుగా ఒక 100 గజాల పొడవును ఉంటుంది అది. ఆ అనఘా హ్రదంలో స్నానం చేసినటువంటి వారికి చేయకముందే పాపాలు పోతాయి అక్కడికి వెళ్ళేసరికి. అంతటి మహిమాన్వితమైనటువంటిది ఆ తీర్థం. ఆ తరువాత గార్హపత్య తీర్థం ఉన్నది. అంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గృహస్థాశ్రమంలో భార్యని భర్త, భర్తని భార్య ఏదో ఒక మాట అనుకోవటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇది కూడా తప్పే. గృహస్థాశ్రమంలో భార్యని భర్త, భర్తని భార్య ఏదో ఒక మాట అనుకోవటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇది కూడా తప్పే. ఈ మాటకి కూడా భార్య బాధపడుతుంది, భార్య అనే మాటకి, లేకపోతే భార్య ప్రవర్తనకి భర్త బాధపడతాడు. పరమ సూక్ష్మమైనటువంటి వాటికి కూడా ఒకరినొకరు బాధ పెట్టుకుంటూ ఉంటారు. ఇది సహజంగా సమాజంలో జరుగుతూ ఉంటుంది, ఏ సమాజంలో అయినా. కానీ ఆ దోషం కూడా పోవాలి. వీళ్ళకి ఒకరి పట్ల ఒకళ్ళకి ప్రేమాపేక్షలు ఉంటాయి, ఒకరినొకరు వదులుకోరు. కానీ ఈ సూటిపోటి మాటలు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఈ దోషాన్ని ఎలా పోగొట్టుకోవాలి చూడండి, దేవతలు ఎలా దర్శించారు. మహర్షులు ఆ పురాణాల్లో రాసినటువంటి కథలు ఎంత విజ్ఞానదాయకాలు, సమాజానికి ఎంత అవసరం. కన్యాహ్రదం తర్వాత గార్హపత్య తీర్థం ఉన్నది. కన్య తర్వాత ఏమవుతుంది? గృహస్థురాలవుతుంది. ఆ గార్హపత్య తీర్థంలో స్నానం చేసినట్లయితే భార్యాభర్తలు గృహ నిర్వహణ, సంసార జీవనం సాగించటంలో ఒకరికి వల్ల ఒకరికి కలిగిన ఇబ్బందులు, వాటి వల్ల ఏర్పడిన దోషాలు అన్నిటినీ కూడా తొలగించేది ఈ గార్హపత్య తీర్థం. ఇక్కడ స్నానం చేసినట్లయితే అన్ని దోషాలు కూడా పోతాయి. ఇక్కడ స్నానం చేసేటప్పుడు తప్పకుండా భార్యాభర్త కలిసి వెళ్ళి స్నానం చేయాలి. అప్పుడు అన్యోన్యానురాగాలు ఏర్పడతాయి ఒకరికొకరికి. గార్హపత్య తీర్థం తరువాత సత్యతీర్థం ఉన్నది. ఎంత అద్భుతంగా ఉంది. గృహస్థాశ్రమంలో భార్యాభర్తలు ఇరువురు కూడా అన్యోన్యానురాగాలతో ఉంటే అక్కడ జరిగేది ఏమిటంటే ఇద్దరికీ ఉండేది సత్యదృష్టి. ఆ పక్కన ఉన్నటువంటిది సత్యతీర్థం. ఆ సత్యతీర్థంలో స్నానం చేసినట్లయితే సత్యదృష్టి, సత్యమార్గములో సాగుట, సత్యాన్వేషణ ఇటువంటి భావాలతో జీవిస్తారు. సత్యతీర్థం తర్వాత సుమతీర్థం ఉన్నది. సత్యం వల్ల వికాసం కలుగుతుంది. ఆ తర్వాత ఉన్నటువంటిది సుమతీర్థం. ఆ సుమతీర్థంలో ఉండటం వల్ల జీవితము, తన మనస్సు, వాక్కు, ప్రవర్తన అన్నీ కూడా పుష్పాలుగా మారి ఆ పుష్పములన్నీ కూడా పరమేశ్వరుడికి అర్పించడం జరుగుతుంది ఆ సుమతీర్థంలో స్నానం చేసినట్లయితే. తర్వాత మత్స్యతీర్థం ఉన్నది. మత్స్యతీర్థంలో స్నానం చేసినట్లయితే చేప ఎలాగైతే నీళ్లను విడిచి బతకలేదో అలా భగవద్భక్తిని, సత్యాన్ని, ధర్మాన్ని విడిచి బ్రతకలేనటువంటి స్థితి వస్తుంది. అలా ధర్మజీవనాన్ని కలిగించేది ఈ మత్స్యతీర్థం. తర్వాత కూర్మతీర్థం ఉన్నది. ఈ కూర్మతీర్థంలో స్నానం చేసినట్లయితే లౌకికమైనటువంటి విషయాలలో మనకి అనవసరమైనటువంటి సంఘటనలు, మాటలు ఎదురుకుండా జరుగుతున్నప్పుడు తాబేలులాగా ముడుచుకుపోయేటువంటి యోగస్థితిని కలిగించే సామర్థ్యం ఈ కూర్మతీర్థ స్నానం కలిగిస్తుంది. కూర్మతీర్థం అయిన తర్వాత మళ్ళీ రుణ విమోచన తీర్థం ఉన్నది. అప్పు బాధ అనేటువంటిది ఉండదు ఈ రుణ విమోచనలో. అలాగే రుణత్రయ విమోచనం కూడా జరుగుతుంది. ఈ రుణ విమోచన తీర్థం తరువాత సప్తర్షి తీర్థం ఉన్నది. ఈ సప్తర్షి తీర్థంలో ఎవరైనా సరే స్నానం చేయటం మాట పక్కన పెట్టేసేయండి. అక్కడి నుంచి నీరు తీసుకొని వచ్చి ఎవరైనా పిచ్చి వాళ్ళకి, ఉన్మాదులకి, రోగగ్రస్తులకి, బుద్ధిమాంద్యం ఉన్న వాళ్ళకి ఈ నీరుని గనక త్రాగిచ్చినట్లయితే ఆ తీర్థాన్ని వాళ్ళకి జ్ఞానసిద్ధి కలుగుతుంది. ఈ సప్తర్షి తీర్థం వల్ల ఏకాగ్రత ఏర్పడుతుంది. వారికి కూడా తదేక నిష్ఠ, నియమనిష్టలు అలవడతాయి. ఇది సప్తర్షి తీర్థంలో స్నానం చేయటం వల్ల కలిగేటువంటి ఫలితం. ఆ తర్వాత విశ్వామిత్ర తీర్థం ఉన్నది. చాలా ఆశ్చర్యకరంగా విశ్వామిత్ర మహర్షి ఇక్కడ తపస్సు చేశాడు. కృష్ణవేణి నది ఆ విశ్వామిత్రుడి యొక్క తపస్సుకి చాలా మెచ్చుకున్నది. మెచ్చుకునే ఆవిడ నదీ రూపిణిగా ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై విశ్వామిత్రునికి ఏది కావాలంటే అది ఇస్తానన్నది. విశ్వామిత్రుడు అన్నాడు, నా పేరిట ఇక్కడ ఈ తీర్థం ఉండేలాగా చేయమన్నాడు. అలా విశ్వామిత్ర మహర్షి యొక్క కోరిక మేరకు అది విశ్వామిత్ర తీర్థంగా అది పేరొందింది. కృష్ణానది అనుగ్రహించింది. ఈ విశ్వామిత్ర తీర్థంలో స్నానం చేయటం వల్ల చక్కని
కార్యక్రమాలు చేయటానికి తగిన సామర్థ్యము పట్టుదల పెరుగుతాయి. తాను అనుకున్నది తప్పకుండా జీవితంలో సాధిస్తాడు. ఈ విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి కృష్ణానదిలో స్నానం చేస్తే ఈ విశ్వామిత్ర తీర్థంలో ఆ తరువాత ఋష్యశృంగ తీర్థం ఉన్నది. ఋష్యశృంగ తీర్థంలో గనక స్నానం చేసినట్లయితే నిశ్చలమైనటువంటి మనస్సు, బ్రహ్మచర్య వ్రత నిష్ఠ కలుగుతాయి. తరువాత కర్కోటక తీర్థం ఉన్నది. ఆ కర్కోటక తీర్థంలో స్నానం చేస్తే సర్పభయం ఉండదు, సర్పదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ తరువాత ఉన్నది లవణ తీర్థం. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి కథ, ఈనాటికి జరుగుతున్నటువంటి కథ, ప్రతిరోజు వార్తాపత్రికల్లోనూ టీవీ ఛానళ్లలో వింటున్నటువంటి కథ. లవణాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడున్నాడు. వాడు కృష్ణవేణి నదీ రూపిణి అయి చాలా వయ్యారంగా వంపులు సొంపులతో ప్రవహిస్తూ వస్తుంటే నిండుగా వీడు ఎదురుకుండా వెళ్ళి ఆవిడ్ని అటకాయించాడు. అటకాయించేటప్పటికి ఆవిడ భయపడి వెనక్కి వెళ్ళిపోయి విష్ణుమూర్తికి చెప్పింది, అక్కడ ఎవడో వచ్చి నన్ను అడ్డుకుంటున్నాడు, నన్ను వెళ్ళనివ్వకుండా దారికి అడ్డంగా నుంచున్నాడు అని. విష్ణుమూర్తి వెంటనే సుదర్శన చక్రాన్ని పంపించి వాడిని ఖండించేలా చేశాడు. ఆ సుదర్శన చక్రం వాడిని సంహరించేసరికి వాడు పడిపోతూ ఈ కృష్ణవేణికి నమస్కరించి, తల్లి నన్ను అనుగ్రహించు, నేను తప్పు చేశాను, నేను చేసినటువంటి తప్పుకి నువ్వు శిక్షించావు సరే, కానీ నా జీవితంలో ఏదైనా సరే నలుగురు చెప్పుకునేటువంటిది ఒక విషయం ఉండాలి, ఇలా ఎవడూ తప్పు చేయకుండా నా కథ తెలియాలి అందరికీ, నన్ను అనుగ్రహించు అని వాడు వేడుకున్నాడు. అయితే నీ పేరుతో ఇది లవణ తీర్థం అని ఉంటుంది, నీలాంటి బుద్ధి ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే వాళ్ళకి ఆ బుద్ధి సర్దుకుంటుంది అని చెప్పి వరం ఇచ్చారు దేవతలు, కృష్ణానది కూడా. మంచి వాళ్ళ యొక్క గొప్పదనం ఎలా ఉంటుందంటే, మహనీయుల యొక్క గొప్పదనం, వాడు తన్ను అటకాయించాడు, భయపడి వెనక్కి వెళ్ళిపోయి విష్ణుమూర్తికి చెప్పింది. విష్ణుమూర్తి సంహరించేటప్పటికి వాడు అమ్మా తల్లి అన్నాడు. వెంటనే తల్లి అన్నాడు. అప్పుడు ముందా మాటంలా వాడి ప్రాణం తీసే పరిస్థితి వచ్చేప్పటికి తల్లి నన్ను క్షమించు, నాది తప్పు అయిపోయింది అన్నాడు. అనేప్పటికీ కరిగిపోయింది. మహోన్నతుల యొక్క లక్షణం అది. సరేరా, లవణ తీర్థంగా నువ్వు కూడా అక్కడ ఒక తీరంలో ఒక పక్కన ఉండు, నువ్వు పశ్చాత్తాపం పొందావు కదా, పశ్చాత్తాపం పొందినటువంటి వాడిని మనం తిట్టి ప్రయోజనం లేదు, శిక్ష నీకు పడింది, ఈ శరీరం నుండి నీ ఆత్మ వేరైపోయింది, ఉత్తమ జన్మ కలుగుతుంది, ఎందుకంటే సుదర్శన చక్రం సంహరించింది కనుక ఈ తీరంలో నువ్వు కూడా ఒక తీర్థంగా ఉండని ఆ కృష్ణానది వరం ఇచ్చింది. అది లవణ తీర్థం. ఈ లవణ తీర్థం తర్వాతే లింగతట్టి ఉన్నది. లింగతట్టిలోనే మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఈ సూక్ష్మలింగం ఉన్నది. ఈ లింగతటి తరువాత భీమరథి అనేటువంటిది ప్రవహిస్తూ వచ్చి కృష్ణానదిలో సంగమం చెందింది. ఈ భీమరథి సంగమం జరిగేటువంటి చోట సంగమేశ్వరుడు ఉన్నాడు. ఆ సంగమేశ్వరుణ్ణి పూజించినట్లయితే జన్మ జన్మల పాపాలు కూడా పటాపంచలైపోతాయి. ఆ భీమరథి సంగమం తరువాత తుంగభద్రా నది వచ్చి ఈ కృష్ణానదిలో సంగమం చేస్తున్నది. ఆ కృష్ణా తుంగభద్రల సంగమం దగ్గర బ్రహ్మేశ్వర లింగమూర్తి ఉన్నాడు. బ్రహ్మేశ్వర లింగమూర్తి, ఆ బ్రహ్మేశ్వర లింగమూర్తిని గనక అర్చించినట్లయితే కృష్ణానదిలో స్నానం చేసి ఈ సంగమంలో 7 జన్మల పాపాలు నివృత్తి అయిపోతాయి. ఇది నివృత్తి క్షేత్రం. ఇక్కడ పాపం అనేటువంటిది సంపూర్ణంగా క్షయమైపోతుంది. ఈ కృష్ణా తుంగభద్రల సంగమంలో స్నానం చేసి అక్కడ బ్రహ్మేశ్వర లింగ స్వామిని ఎవరైనా దర్శించినట్లయితే సమస్త పాపములు కూడా నివృత్తి అవుతాయి. ఇది నివృత్తి క్షేత్రం. కృష్ణానది తుంగభద్ర సంగమ ప్రదేశంలో గాయత్రీ జపం చేసినటువంటి మానవుడు దేవరూపాన్ని పొంది బ్రహ్మలోకాన్ని చేరుకుంటాడు అని స్కాంద పురాణం చెబుతున్నది. ఈ కృష్ణా పుష్కర శుభవేళ కృష్ణా మహానదికి, పుష్కరునికి, కృష్ణానదిని ఆశ్రయించి ఉన్న 3,50,00,000 పుణ్యనదులకు, బృహస్పతికి, భక్తులందరికీ నమస్కారం.